హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో పప్పు చేగడులను ఎలా చేసుకోవాలో చూద్దాం. గుల్లగా క్రిస్పీగా రావాలంటే మనం ఎలా చేసుకోవాలని కొన్ని టిప్స్ పాటించుకుంటూ చేస్తే సరిపోతుందండి. ఇందుకోసం మనం శనగపప్పును 2 లేదా 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న శనగపప్పును ఒక స్ట్రైనర్లోకి తీసుకొని వడకట్టుకోవాలి. అలాగే ఒక పొడి క్లాత్ను తీసుకొని దాని మీద ఈ శనగపప్పును వేసుకొని తుడుచుకొని పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి 1 కప్పు బియ్యం పిండిని అలాగే అరకప్పు మైదా పిండిని కూడా తీసుకోవాలి. వీటిని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కళాయిలో కొద్దిగా వాటర్ని వేసుకోవాలి. అంటే మనం ఎంత పిండిని తీసుకున్నామో దానికి సరిపడా వాటర్ని వేసుకోవాలి. కప్పున్నర వాటర్ని తీసుకుంటే సరిపోతుంది నేను తీసుకున్న పిండికి. ఇప్పుడు వాటర్ వేడెక్కిన తర్వాత కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ని అలాగే 1/2 స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి. అలాగే కొద్దిగా నెయ్యిని వేసుకోవాలి. మనకు కొద్దిగా ఫుడ్ కలర్ను కూడా వేసుకుంటున్నాను, మీకు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. వీటన్నిటిని బాగా కలిపి బాగా తెరిలిన తర్వాత వాటర్ని ఇప్పుడు కొద్దిగా పిండిని వేసుకొని కలుపుకోవాలి. మొత్తం ఇలా పిండిని వేసేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది వేడిగా ఉంటుంది కాబట్టి ఇందులో కలుపుకోలేము కాబట్టి వేరే బౌల్లోకి తీసుకోవాలి. పిండి మొత్తాన్ని తీసుకొని మనం చపాతీ పిండిలాగా ముద్దలా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ని తడి చేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. మరీ గట్టిగా కలపకూడదు, అలాగని మరీ మెత్తగా కూడా కలపకూడదు, క్రిస్పీగా రావు. అందుకని మీడియంలో కలుపుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా పిండి మొత్తాన్ని ఇలా ముద్దలా చేసుకొని మనం సైజుకి సరిపడా ఉండను తీసుకోవాలి. ఉండలా తీసుకొని మనం చేగోడీలకి సరిపడా ఉండను తీసుకొని ఇలాగ దేని మీద అయినా నేనైతే కట్టర్ మీద చేస్తున్నాను, దీని మీద అయితే చేసుకుంటున్నాను. మీరు రొట్టెల పీట మీద ఇంక దేని మీదనే చేసుకోవచ్చు. ఇలా నేను ఒకేసారి 3 అయ్యాయండి నాకు. ఒకేసారి నేను తీసుకున్నాను కదా, మీరు ఒక్కొక్కటిగానే చేసుకోవచ్చు. ఇలా శనగపప్పును వేసుకొని ఇలా రోల్ చేసుకుంటే మనకి మొత్తం పప్పు అంతా అంటుకుంటుంది దానికి. అప్పుడు ఇలా మనం సరిపడా చేగోడిని చేసుకొని ఇలా అంటించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా ఇలా అన్నిటినీ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చేసుకుంటే సరిపోతుంది. మనకి ఏమైనా శనగపప్పు అంటుకోకపోతేనే మనం పైన అంటించుకోవచ్చు, పెట్టుకోవచ్చు. చూడండి, మొత్తం అన్నీ చేశాక ఇలా ఇన్ని అయ్యేయండి మనం తీసుకున్న పిండికి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ బాగా మరిగే వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా మనం చెగోడీల్ని వేసుకోవాలి. ఇలా మొత్తం మనకి ఎంత అయితే మనం కళాయి తీసుకున్నామో దానికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువగా వేసుకున్న శనగపప్పు రాలిపోతుంది. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇలా బబుల్స్లా మొత్తం వస్తుంది కదా, అప్పుడు మొత్తం ఇలా లైట్ అయ్యే వరకు మనం అలానే ఉంచేయాలి. మొత్తం బబుల్స్ అన్నీ లైట్గా ఇలా వదిలేస్తాయి కదా, అప్పుడు మనం టర్న్ చేసుకోవాలి. ఏదైనా స్పూన్ లేదా దేంతోనైనా గరిటెతో కానీ ఇలా టర్న్ చేసుకుంటే అన్నింటినీ అలా టర్న్ చేసుకోవాలి. ఇలా అన్నీ టర్న్ చేసుకున్న వరకు బబుల్స్ అన్నీ అయిపోయే వరకు మనం ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది, లోపల కూడా ఉడకదు. అందుకని ఇది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. మొత్తం అన్నిటిని తీసుకొని మనం ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. అంతే అండి, మనం ఎంతో ఇష్టమైన స్నాక్స్ పప్పు చేగోడీలు రెడీ అయిపోయినాయి.